సో ఇలా ఉన్న హెయిర్ కాస్త ఇలా మారిపోయిందనమాట. దీనికి కారణం ఏంటో తెలుసా? హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అండ్ హోమ్ మేడ్ షాంపూ. సో ఇక్కడ నేను షాంపూ చూపిస్తున్నాను. హెయిర్ ఆయిల్ రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, నేను కింద ట్యాగ్ చేస్తాను చూడండి కావాలంటే. అండ్ ఇంకోటి కుంకుడుకాయలు, శీకాకాయ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అండ్ రైస్ హాఫ్ కప్పు, నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ హాఫ్ కప్పు, అండ్ నెక్స్ట్ మెంతులు అనమాట. మెంతులు కూడా తీసేసుకొని ఓవర్ నైట్ మంచిగా సోక్ చేసుకోవాలి. సో సోక్ చేసుకున్న తర్వాత మనకి దాంట్లో ఉన్న సీడ్స్ అయితే మంచిగా వచ్చేస్తాయి. నెక్స్ట్ డే ఇంకా బాయిల్ చేసేసుకోవాలి. అది బాయిల్ అవుతూ ఉండగా మనకి ఇక్కడ మందార ఆకులు, మందార పూలు ఉంటుంది కదా, సో అవి మనం మరుగుతూ ఉండగా వాటర్లో వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా. నాకు ఆ రోజు నేను ఆకులు తెంపుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకటే ఫ్లవర్ పూసింది, అది ఒకటే వేసేసాను. సో చల్లగా అయిన తర్వాత మంచిగా ఇలా స్క్వీజ్ చేసేసుకోవాలి. దాంట్లోంచి మంచి షాంపూ వస్తుంది అండ్ ఫిల్టర్ చేసేసుకుంటే షాంపూ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.